చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్న ఒకే ఒక ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అండి. ఎవరికి జుట్టు ఊడట్లేదు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకైతే జుట్టు భయంకరంగా ఊడిపోతుంది. అందులోను చిన్నపిల్లలకి ఇప్పుడైతే ఉన్న పొల్యూషన్‌కి ఇంకా ఎక్కువగా ఊడిపోతుంది. మనం ఇంట్లోనే ఆయిల్ చేసుకోవచ్చు. చాలామంది చాలా రెమెడీస్ చెప్పారు కదా! అందులోనే ఇది కూడా ఒకటండి. చాలా యూజ్‌ఫుల్ రెమెడీ. నేను కూడా ఇంట్లో కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కొంచెమన్నా ట్రై చేద్దామని చెప్పి చేశాను. సో, నేను చేసుకునేటప్పుడు మీకు కూడా చూపిందామని చెప్పి ఈ వీడియో అయితే తీశాననమాట. చాలా సింపుల్. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా మీరు బయట నుంచి తెచ్చేసుకొని ఏమీ అవసరం లేదండి. మంచి ఆయిల్ ఉంటే, గానుగలో ఆడించుకున్న నూనె ఉంటే కనుక మనం ఇంట్లో దొరికే వాటిలతో, మనకి అందుబాటులో ఉండే వాటిలతో మెంతులు, అలాగే ఆలువీరా, కొంచెం ఉసిరికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయలు, మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు ఇవే నేను తీసుకున్నాను. మనం ఆలువేరా కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం అంచులు కూడా కొంచెం తుడవండి. టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్ ఉంటే కనుక దాంతో తుడుచుకోండి. ఎందుకంటే దాంట్లోంచి ఒక ఎల్లో కలర్ జిగురులాగా వస్తుందనమాట. అది మంచిది కాదు, అందుకని తుడుచుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని మందార పువ్వులకి వెనకాల తొడిమలు తీసేసుకోండి. తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం మెంతులు అనేది జుట్టుకి చాలా చలవ చేస్తుందండి, చాలా మంచిది కూడాను. కరివేపాకు కూడా చాలా పోషకాలు కలిగింది. అది ఆకులన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాడలతో పాటు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. కాడల్లో కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి కరివేపాకుకి. అందులో ఉన్న మనకి ఒక స్ట్రెంగ్త్ అంతా పస అంటారు దాన్ని, దాంతో దిగిందంటే చాలా మంచిది ఆయిల్లోకి. ఆకులు కూడా ఇలా కట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు గానుగలో ఆడించిన నూనె ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఒకవేళ మీకు అది అందుబాటులో లేదు అనుకుంటే కనుక పారాషూట్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటాం కదా మనం, అటువంటి ఆయిల్ ఏదైనా తీసుకొని దాంట్లో మనం ఇవన్నీ వేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా ఈజీగా అనుకుంటే, దాంట్లో ఇవన్నీ ఫోటో వేస్తున్నారు కానీ దాంట్లో నిజంగా వాళ్ళు చేస్తున్నారా లేదని మనకు తెలియదు కదా. కుదిరినప్పుడు మన ఇంట్లో కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటే మంచిది కాబట్టి నేను కొంచెంగా చేసి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ముందుగా మెంతులు అవి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, కరివేపాకు, మందార పువ్వులు, ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేదాకా మనం సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. అప్పుడే మనకు దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి దిగుతాయి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, చాలా చాలా టిప్స్ ఉంటాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఉసిరికాయ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు మన తలకి మంచిదే కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు. క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో క్వాంటిటీ ఆయిల్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్నది ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే 2 ఉసిరికాయలు వేసాను. మరి ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు, ఎక్కువ ఉసిరికాయలు అయితే వేయలేదు. ఆయిల్ మరీ ఎక్కువగా మరిగిపోకూడదు. కొంచెం వేడి మీదనే మనం ఆఫ్ చేసేసుకోవాలి. మరీ మరిగిపోయినా కూడా ఆయిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. బాగా మరగనివ్వకండి. కొంచెం మనం వేసుకున్నవన్నీ ఫ్రై అయిపోయేదాకా ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేయాలి. వెంటనే మళ్ళీ యూస్ చేయకూడదు. ఆయిల్ కలర్ మారలేదు, ఆయిల్ మనకి ఇంకా మరగాలేమో అనుకొని మొత్తం బాగా మరిగించేస్తారు. అలా మరిగించకూడదు. ఆయిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట. ఏం చేస్తామంటే ముందు మనం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కరివేపాకు ఆయిల్లో వేస్తే ఫ్రై అయిందా లేదో తెలుస్తుంది కదా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. మీకు కుదిరినంత సేపు కూడా ఎంత వీలైతే అంత వరకు చక్కగా ఓవర్ నైట్ మీరు పక్కన పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి దిగిపోతాయి అన్నమాట. సో మనం ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఆ వేడి మీదనే నైట్ అంతా పక్కన ఉంచుతాం కాబట్టి అందులో ఉన్న పోషకాలన్నీ మనకి ఆయిల్లోకి అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అప్పుడు మనకి ఆయిల్ అనేది కలర్ మారుతుంది. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. నేను ఆల్రెడీ ఆఫ్ చేసినా కూడా మనకి ఇంకా పొగ అనేది వస్తుంది. అలా చూడండి, మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయి అన్నీ నల్లగా అయిపోవాలంటే మాత్రం అంతసేపు ఉంచకూడదు. చాలామందికి ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవడం అనేది ఇష్టం ఉండట్లేదు కదా. సో అలాంటి నాకు కూడా ఇష్టం ఉండదు చెప్పాలంటే. కానీ ఏంటంటే ఇప్పుడు అందరికీ జుట్టు బాగా ఊడిపోతుంది కాబట్టి నైట్ మనం అప్లై చేసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. లేదా మార్నింగ్ మీరు ఫ్రీగా ఉంటారనుకుంటే మార్నింగ్ అప్లై చేసుకొని ఒక మధ్యాహ్నం అలాగా 2-3 అవర్స్ ఉంచుకొని తర్వాత మీరు హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు. నార్మల్ వాటర్తో, నార్మల్ షాంపూతో, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతో మీరు తలస్నానం చేసి వాడేసుకోవచ్చు. మనం ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఆయిల్ కలర్ మారింది చూసారా. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఫిల్టర్ చేసేసుకోండి.
ఫిల్టర్ చేసేసుకున్న వల్లనే మనకి తలకి రాసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సూపర్ మార్కెట్లో చిన్న చిన్న దూదెలు, కాటన్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు తలకి రాసుకోవడానికి, ఆయిల్ అప్లై చేసుకోవడానికి. లేదంటే కనుక మనకి ఒక బాటిల్ కూడా దొరుకుతుంది ఇప్పుడు సూపర్ మార్కెట్‌లోను, ఫ్యాన్సీ స్టోర్స్‌లో, ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది ఒక బాటిల్. తల కుదుళ్ళ వరకు మనం ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని బాగా మసాజ్ చేసుకుంటేనే మనకి ఆ బెనిఫిట్ అనేది తెలుస్తుంది. లేకపోతే మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా ఇప్పుడు పెట్టుకొని వెంటనే తలస్నానం చేసేస్తే దాని బెనిఫిటే ఉండదు అసలు. ఏమీ మనకి ఉపయోగం ఉండదనమాట. మీరు ఏం చేస్తారంటే మనకి సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బాటిల్ దొరుకుతుంది. ఇటువంటిది నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. పైన దువ్వెనలాగా ఉంటుంది, దానికి చిన్న చిన్న కన్నాలు ఉంటాయన్నమాట. దాంట్లో నుంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. మీరు దానిపైన మెజర్మెంట్ కూడా రాసి ఉంటుంది, ఎంత ఎంఎల్ అనేది. మీకు హెయిర్ ఎక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ ఎంఎల్ తీసుకోండి, లేదు తక్కువగా ఉంటే కనుక తక్కువ ఎంఎల్ తీసుకోండి. ఈ వారం మనం 5 ఎంఎల్ రాసుకున్నాము, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ 5 ఎంఎల్ రాసుకుందాం. ఇలాగ మీరు మెజర్మెంట్ పెట్టుకున్నారంటే కనుక మీరు హెయిర్కి అప్లై చేస్తున్నప్పుడు మీకు నిజంగా రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ బాటిల్ అనేది కొనుక్కున్నాను. నేను చాలా తక్కువ కాస్ట్లోనే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చాలా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. పైన ఎందుకంటే దువ్వెనలాగా ఉంది కదా, సో అందుకని మనం ఆ దువ్వెనతో దువ్వుతూ ఉంటే మనకి హెయిర్ అంతా మనకి ఆయిల్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. మీరు ఓవర్ నైట్ పెట్టుకొని చక్కగా మార్నింగ్ స్నానం చేశారంటే వీక్లీ 2 సార్లు కుదిరితే అప్లై చేసుకోండి, లేదంటే ఒక్కసారైనా అప్లై చేసుకోండి. నేను చెప్పిన రెమెడీ టిప్స్ మీకు ఎలా అనిపించినాయి ఒకసారి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.